సేవకై స్వామివారిని మొక్కొని స్వామివారికి తలనీలాలు అర్పించే భక్తులకి తలనీలాలు ఇచ్చే ఉద్యోగి, ఆలయ ఉద్యోగి ఈ ఆలయంలో ఈవోల దగ్గర నుంచి, అర్చకుల దగ్గర నుంచి, ఉద్యోగ నియామకాల దగ్గర నుంచి మా ప్రభుత్వం ఉంది, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా మంత్రి ఉన్నాడు అని చెప్పి ఈరోజు గుళ్ళో చేసే దౌర్జన్యాలు నిజం కాదా? నేనేం కోరుతున్నానంటే, మొన్న మీరు తిరుపతి లడ్డూకి ఈ ఆలయంలో సంప్రోక్షణ ఏ రకంగా చేశారో ఈ ఆలయంలో జరుగుతున్న ఈ 2 విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. డైరెక్ట్గా చెబుతున్న పేర్లతో సహా ఇది నిజమా కాదా? ఎవరైనా పత్రికా విలేకరుగా పనిచేయచ్చు, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. కానీ ఆలయంలో ఉద్యోగ ధర్మాన్ని మరిచి ఆలయాల్లో ఉద్యోగం చేయకుండా చేసినట్టు నెల నెల జీతం తీసుకునే ఈ చర్యని ఏమనాలి? నేను డైరెక్ట్గా చెబుతా ఉన్నా, ఇప్పుడైనా కానీ వారి మీద చర్య తీసుకొని ఈ సంప్రోక్షణలో భాగంగా వారిని తలనీలాలు తీసే దాంట్లో కూర్చోబెట్టినా సంతోషమే. లేదు, ఈ ఆలయంలో పని చేయకుండా రిటైర్ అయ్యి పత్రికా విలేకరుగా చేసుకుంటావో, ఛానల్లే నడుపుకుంటావో, పార్టీలకే కొమ్ము కాస్తావో కాసుకో, తప్పేముంది? కేవలం ఈ ఆలయంలో శ్రీవారికి చేసే సేవల్ని, వెంకటేశ్వర స్వామికి చేసే సేవల్ని విస్మరించి రాజకీయాల్ని ఇక్కడ ఆపాదిస్తున్నది వాస్తవం కాదా అని ఒకసారి ఆలోచించమంటాను. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది.